ప్రతి ఒక్కరూ యోగా సాధన చేస్తూ తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని విశాఖ బీజేపీ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పెన్మిస్న విష్ణుకుమార్ రాజు సూచించారు. 50వ వార్డులోని స్కేటింగ్ పార్క్ వద్ద వార్డు టీడీపీ అధ్యక్షులు సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో యోగాపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ పూర్వీకులు మనకు అందించిన యోగా మహత్తరమైనదన్నారు. ప్రతిరోజు యోగాకు కొంత సమయం కేటాయించి సాధన చేయాలన్నారు. నిరంతరం యోగా సాధన చేయడం వలన ఆరోగ్యంతో పాటు ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తోందని చెప్పారు. ఈ నెల 21న జరగనున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పిలుపునిచ్చారు. అనంతరం సనపల వరప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటికే తమ పార్కుల్లో పలువురికి యోగాసనాలపై శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. జూన్ 21 నాడు జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయటము, విశాఖపట్నాన్ని పేరు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా తెలిసేటట్టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కేటట్టు ఈ యోగా దినోత్సవం అత్యంత వేడుకగా జరగనుంది. అందులో భాగంగా ఈ ప్రిపరేటరీ మీటింగ్స్ గురించి ఈరోజు 50వ వార్డులో సనపల వరప్రసాద్ గారు, శంకు వెంకటేశ్వర గారు, పృథ్వీరాజ్ గారు, అట్లాగే శంకర్ నారాయణ గారు ఆధ్వర్యంలో ఇక్కడ వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో పెద్ద ఎత్తున అంతకుముందు ఎవరైతే యోగా సాధన చేస్తున్నారో వారందరితోటి ఈ యోగా యొక్క ప్రాముఖ్యత, విశాఖపట్నంలో జరగనున్న అత్యంత అద్భుతమైన కార్యక్రమాన్ని గురించి తెలపడం జరిగింది. వారందరూ కూడా 100% మేము వచ్చి పార్టిసిపేట్ చేసి వారితో పాటు కుటుంబ సభ్యులతో కూడా వచ్చి మేము చేస్తాము. ఇటువంటి ప్రోగ్రాము విశాఖపట్నంలో పెట్టడం అనేది చాలా గర్వకారణంగా వారు చెప్తున్నారు. తప్పనిసరిగా రానున్న 21వ తారీఖున అత్యంత అద్భుతంగా విశాఖలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. గత 10 రోజుల నుంచి అందరూ కొన్ని సేవా సంఘాలు కానివ్వండి, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానివ్వండి, అదేవిధంగా సచివాలయ సిబ్బంది కానివ్వండి, చాలామంది దీని మీద శ్రద్ధ పెట్టి గిన్నిస్ బుక్ రికార్డ్ రావాలని మోడీ గారు లాస్ట్ టైము సూరత్లో పెట్టారు. అదేవిధంగా ఈసారి ఎక్కడ పెడదామని బాబు గారితో మాట్లాడే సందర్భంలో విశాఖ నగరాన్ని ఎంచుకున్న గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి మీరందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది మనం ఎంతైతే ఆయన మన మీద నమ్మకం మీద బాబు గారు మోడీ గారిని ఆహ్వానించారో మనం ఇది విజయవంతం చేయవలసిన బాధ్యత కూడా మనందరిపైన ఉంది.